దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 34వ కీర్తన 6వ చరణము. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, ఎవరైతే దీనులై విరిగి నలిగిన హృదయము కలిగిన వారై దేవుని సన్నిధిని ఆయన మాటకు విధేయత చూపుచు దేవునికి ప్రార్థన చేస్తారో, ఆయనకు మొర్ర పెడతారో, నిశ్చయముగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు వారి మొర్ర ఆలకించి వారున్న దీనస్థితిలో నుండి ఆయన వారిని పైకి లేవనెత్తుతారు. దీనులుగా ఉండుట అనగా ఆయన మాటకు విధేయత చూపించుట, ఆయన మాటను అనుసరించి నడుచుకునుట, ఆయన చిత్తానుసారమైన భక్తిని చేయుట, కలిగిన వాటిని బట్టి అతిశయించకుండా, దేవుడిచ్చిన తలాంతులను బట్టి మురిసిపోయి గర్వపడకుండా, ఇవన్నీ అనుగ్రహించిన దేవునికి ఎప్పటికప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ విధేయత కలిగిన జీవితాన్ని కలిగి ఉండటమే దీనత్వము. ఎవరైతే ఇట్టి దీన హృదయులై ఉంటారో, దీన మనస్కులై ఉంటారో, వారి ప్రార్థనలను, వారి విజ్ఞాపనలను, వారి మొర్రలన్నిటినీ ఆయన అంగీకరించి ఆలకించి వారికున్న ప్రతి అక్కరను ప్రభు తీరుస్తారు. మనమందరం కూడా దేవుని దృష్టికి దీనులుగా ప్రవర్తించాలి. అట్ ద సేమ్ టైం మన ఎదుట వాని ఎడల దీన వస్త్రమును ధరించుకోవాలి. చాలా మంది దేవుడి దగ్గర ఎంతో తగ్గించుకున్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ ఎదుట వారి పట్ల చాలా హార్ష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ప్రియ దైవ జనాంగమా, దేవుడు అన్ని నామముల కన్నా గొప్ప నామం కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి కూడా ఆయన మనుషులందరి దృష్టికి తన్ను తాను తగ్గించుకున్నారు. మరి ఈరోజు మనలో అంత తగ్గింపు ఉందా? మనం ఎవరమైనా దేవుని కంటే, యేసు ప్రభు కంటే గొప్పవారమండి? మనకు కలిగిందే కాస్తంత. ఈ కాస్తంత కలిగిన దానిని బట్టి అతిశయపడిపోయేవారు కొందరు, మురిసిపోయేవారు కొందరు, ఇతరులను తృణీకరించేవారు కొందరు. మనము నీతిమంతులమైతే ఈ నీతిని మనం కలిగి ఉన్నందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మనము భక్తి పరులమైతే ఈ భక్తి మార్గములో నడుచుకున్న బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నేడు మనం ఏమై ఉన్నామో దానికి కారణం ప్రభు కృపే కాబట్టి మనలను మనము తగ్గించుకోవాలండి. ఒక్క మాట చెబుతాం, మనము ఎంత తగ్గించుకుంటామో ప్రభు వారు మనలను అంతగా